హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశామండి. ప్లీజ్ సపోర్ట్ చేసేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్‌లో చంద్రపూర్‌లో మహంకాళి టెంపుల్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఆ టెంపుల్ యొక్క వ్లాగ్ ఈరోజు చేయబోతున్నాను. ఇప్పుడు స్పెషల్ ఏంటి అంటే ఉగాది అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే నుంచి ఇక్కడ 1 మంత్ జాతర అనేది ఉంటుంది. ఈ జాతర స్పెషల్లీ ఫర్ నాందేడ్ అండి. నాందేడ్ వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళొచ్చేసి ఇప్పుడు అమ్మవారిని స్పెషల్‌గా ఈ జాతర మహోత్సవం చేసుకుంటారన్నమాట. సో, అందరూ గూడా వస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు. బట్ ఎక్కువ 90% రష్ మాత్రం నాందేడ్ నుంచి వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటారన్నమాట. సో, ఇక్కడ మహంకాళి దర్శనంకి ఏంటి అనంటే 2 టైమ్స్ మనకొచ్చేసి మంచి స్పెషల్‌గా జరుగుతుంది అనంటే ఒకటి దేవీ నవరాత్రులప్పుడు దసరా ముందు, అలాగే ఇప్పుడు ఉగాది అయిపోయినాక ఫిఫ్త్ డే నుంచి 1 మంత్ వరకి అట్లా ఉంటుంది. మేమైతే కొంచెము ఎర్లీగా బయలుదేరదాం అని అనుకున్నాం. బట్ అస్సలు కుదరలేదు. ఎందుకంటే మేము ఫిక్స్ అయింది అంతా కూడా నైట్‌కి నైటే మేము అనుకున్నామన్నమాట. ఈ టైంలో వెళ్ళడం కూడా చాలా రిస్క్ అనే చెప్పాలి. అసలు దర్శనం అవుతుందో లేదో, మేము ఎంత మార్నింగ్ ఎళ్ళినా కూడా అయితదో లేదో అనేసని అనుకున్నాము. బట్ 7:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. కానీ మేమైతే అనుకున్నది ఒకటయిపోయింది. అయిందొకటి. అదేంటి అనేది మీరిప్పుడు చూడండి. సో, ఈ 7:30కి స్టార్ట్ అయిపోయాము. ఈ టైంలో చాలా రష్ ఉంటుంది. ఇప్పుడనే కాదు, అంటే ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఈ 1 మంత్ మాత్రం 24 అవర్స్ రష్ ఉంటుందనమాట. బట్ మేము ఎక్స్‌పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ రష్ ఉంది. సో, ఎవరైనా కొత్తగా మీరు మహంకాళి మందిర్‌కి రావాలి అనుకుంటే గనక ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను గదా! ఇక్కడొచ్చేసి చూపించేది ఇది బస్ స్టాండ్ అండి. ఇప్పుడు బస్ స్టాండ్‌కి అపోజిట్‌లో మనకి రైల్వే స్టేషన్ గూడా ఉంటుంది. జస్ట్ హాఫ్ కిలోమీటర్ గూడా ఉండదు. ఇక్కడ నుంచెళ్ళి మనం ఇలా స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలి. స్ట్రెయిట్ ఎళ్తే ఒక రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ నుంచెళ్ళి గూడా స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలి. ఇది బ్రిటిష్ కాలం నాటి రైల్వే బ్రిడ్జ్ అనేసి అందరూ చెప్పుకుంటారనమాట. కొన్ని ఏండ్ల సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉందన్నమాట. చాలా మందికి సౌత్ ఇండియన్‌కొచ్చే ప్రాబ్లమ్ ఏంటి అనంటే, మనం ఇక్కడికి రాగానే మనకి నార్త్ ఫుడ్ అనేది అందరికీ అస్సలు నచ్చదు. నాకు స్టార్టింగ్‌లో సేమ్ అదే ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఇక్కడ మీకు రెడ్ కలర్ బోర్డ్ కనిపిస్తుంది గదా! స్వాద్ కేఫే అని ఉంటుంది. ఇందులో సౌత్ ఇండియన్ టిఫిన్స్ గానీ, మీల్స్ గానీ చాలా బాగా దొరుకుతాయి. మీరిక్కడ ట్రై చేయండి, బావుంటది. సో, ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలన్నమాట. పూజకి సంబంధించిన సామాన్లన్నీ గూడా మనకి అక్కడ దొరుకుతాయి. బట్ ఏంటి అంటే, ఈ టైంలో చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు గదా! ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో, ఇక్కడ నుంచెళ్ళి మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి ఎంట్రన్స్ నుంచి. మేమైతే జస్ట్ ఫ్లవర్స్ కోసం అనేసి ఇలా సైడ్‌కి తీసుకొని ఆపుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏమి కొన్నా గూడా చాలా రేట్ ఉంటుంది. మేము ఓడి అమ్మవారి ఊరికి సంబంధించినయన్నీ గూడా మేము ఇంట్లో నుంచే తీసుకెళ్తున్నాము. ఇక్కడ మీరేమన్నా నార్త్ ఫుడ్ ట్రై చేయాలంటే రియల్లీ పోహా అని దొరుకుతుందండి. తర్రీ పోహా అంటే శనగలది రసము, అలాగే పోహా అనేది ఇస్తారు. అదొక్కటి బావుంటది. తినొచ్చు. ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీగా గూడా ఉంటది. ఇగ మిగతా అయితే మన సౌత్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తినాలి. సో, ఇలా స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలి. మనకైతే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. చంద్రపూర్‌లో మహారాష్ట్ర టెంపుల్ అనేది రియల్లీ చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అండి. చాలామంది మన ఆంధ్ర, తెలంగాణ నుంచి అని చాలామంది వేరే వేరే స్టేట్‌లో నుంచి గాని చాలామంది వస్తూ ఉంటారు. బట్ మీరు రావాలి అనుకుంటే నార్మల్ టైమ్‌లో రండి. ఇలాంటి జాతరలు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఏం చూడలేరు. లోపల అమ్మవారి గుహ అని ఉంటుంది. ఆ గుహలో గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దానికి టైమింగ్స్ అనేవి ఉన్నాయి. కరోనా తర్వాత టైమింగ్స్ అనేవి పెట్టారు. నార్మల్‌గా అయితే కరోనాకి బిఫోర్ అయితే టైమింగ్స్ అనేవి ఏం లేకుండే. మంచిగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు అట్లా లేదు. టైమింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి సెకండ్ దర్వాజా. ఇది అమ్మవారి పెద్ద దర్వాజా అనేసి అని అంటారన్నమాట. సో, ఇక్కడ చాలామంది దీపాలు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ చేస్తారు. బట్ నార్మల్ డేస్‌లో నేనెప్పుడు చూడలేదు. ఇక్కడ అవన్నీ చేస్తారు అనేసి నాకైతే తెలీదు. ఇప్పుడు ఈ జాతర జరుగుతుంది. నాందేడ్ వాళ్ళు చాలా మందొచ్చారు. వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళిక్కడ దీపాలు పెట్టడము, కర్పూరం వెలిగించడము, కొబ్బరికాయలు కొట్టడము, ప్రసాదం ఎయడము, దర్వాజాకి పైకి ఇట్లా విసరడము అట్లా చేస్తున్నారన్నమాట. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా. నాకు తెలీదు అదైతే. ఇక్కడ నుంచెళ్ళి వెహికల్స్ అన్నీ 4 వీల్ వెహికల్స్ అన్నీ గూడా ఇక్కడ నుంచి స్టాప్ చేశారన్నమాట. మాకు తెలీదు ఇట్లా స్టాప్ చేస్తున్నారని జెప్పేసి. మేము వెహికల్ ఇక్కడ ఆపేసరికి పార్కింగ్‌కి ప్లేస్ అనేది గూడా లేదు. సో, మా హస్బెండ్ దాన్ని ఇంటి దగ్గరే పెట్టేయడానికి వెళ్ళాడనమాట. పెట్టేసి టూ వీలర్ తీసుకొనొచ్చేసారు. ఇక్కడ నేను, మా అత్తమ్మ, మా అబ్బాయి మేము ముగ్గురం దిగేసి
ఇక్కడ నుంచి 1½ కిలోమీటర్ అట్లా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. తను బైక్ తీసుకొని వెనకాలే నేను వచ్చేస్తాను, 10 మినిట్సే కాబట్టి తను వచ్చేస్తాను అనేసి అని అన్నారు. మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. రియల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇంత రష్ ఉంటారు అని చెప్పేసి, నాకు తెలీదు కూడా. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి అంచలేశ్వర్ శివాలయం అన్నమాట. అంచలేశ్వర్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ చాలా పురాతన, కొన్ని థౌజండ్స్ సంథింగ్ ఎంతో ఉంటుంది. అన్ని ఇయర్స్ క్రితం ఈ టెంపుల్ అనేది అప్పుడు ఉంది. ఇది మహంకాళి మందిర్ కంటే ముందు నుంచి అనేసి అంటారనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి. మీరు వచ్చి నార్మల్ టైంలో వస్తే కనుక మంచిగా దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచే వండుకొని తినడం, స్టే చేయడం ఇవన్నీ చేస్తున్నారు. సో మేము నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ చూడండి షాప్స్ అవి ఇవి అన్నీ కూడా పెట్టారనమాట. ఇట్లా రోడ్ సైడ్ షాప్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నార్మల్ టెంపుల్ దగ్గర అయితే చాలా షాప్స్ ఉంటాయి. ఇది రోడ్ సైడ్ షాప్స్ అంటే ఇప్పుడు జాతర కాబట్టి 1 మంత్ వీళ్ళ ఆదివాసులందరూ కూడా ఇక్కడ మూలికలు అవి ఇవి అన్నీ పెడతారు కదా. సో అవన్నీ షాప్స్ అన్ని పెట్టుకున్నారు. చూడండి వీళ్ళందరూ కూడా మార్నింగ్ మార్నింగ్ స్నానం కోసం అని వెళ్తున్నారు. మేము ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 8 o'clock అన్నమాట. 8 o'clock కూడా వీళ్ళందరూ కొంతమంది స్నానాలు చేసి టెంపుల్కి వెళ్తున్నారు, కొంతమంది స్నానాలు చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళంతా ఏంటి అని అంటే 3 days లేదా 5 days అట్లా ఇట్లా రోజులు ఇట్లా ఉండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మేకలను బలి ఇవ్వడం గాని, ఇట్లా వంటలు చేసుకొని తినడము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కట్టెలు, అలాగే గంజులు అవి ఇవి అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అని అంటే మనకి పూజకి కావాల్సిన సామాన్ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఏంటి అని అంటే మనము పూజకి ఎంత సామానైనా తీసుకొని వెళ్ళండి. వాళ్ళు పూజ దర్శనం అయిపోయిన వచ్చిన తర్వాతే ఆ డబ్బులనేవి తీసుకుంటారు. నాకు ఆ పద్ధతి చాలా బాగా నచ్చింది. అంతే నమ్మకంతోని వాళ్ళు ఇస్తారన్నమాట. ఎవరు కూడా వాళ్ళని మోసం చేయరు. వీళ్ళు కూడా చాలా నమ్మకంతో ఇస్తారన్నమాట. సో మేమైతే ప్రసాదం ప్యాకెట్ తీసుకొని వెళ్ళాము. మేము అమ్మవారికి సంబంధించిన బియ్యం, చీర, కొబ్బరికాయలు అన్నీ కూడా మేము ఇంట్లో నుంచే తీసుకొచ్చాము. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు. మనం ఎంతైనా పెట్టి అమ్మవారి కోసం కాబట్టి తీసుకోవాల్సిందే కాబట్టి తప్పదు. కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ కింద అంతా చూడండి నార్మల్ టైంలో చాలా నీట్‌గా ఉంచుతారు. ఇప్పుడైతే ప్రసాదం అవి అంతా విసరడం వల్ల అట్లా అయిపోయింది. ఇక్కడ లైన్ అంతా చూడండి. వీళ్ళంతా కూడా మార్నింగ్ 5 o'clockకి లైన్ కట్టిన వాళ్ళన్నమాట. 5 o'clock వచ్చేసి లైన్ కట్టిన వాళ్ళు. అంటే రాత్రంతా అక్కడే పడుకొని లైన్ కట్టిన వాళ్ళు. వాళ్ళకిప్పుడు 1, 2 అయ్యేది కూడా తెలీదు. సో మేము ఆ లైన్ చూసి మాత్రం ఇంత కిడ్స్‌తో ఇబ్బంది కాబట్టి నేను వద్దు అనేసి అనుకున్నాననమాట. ఇవి చూడండి ఇట్లా ఈ విధంగా మనకి కిట్స్ అనేవి ఉంటాయి. శారీతోని, అలాగే బ్లౌజ్ తోటి అట్లా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించింది ఇప్పుడు 150 చెప్తున్నారు. నార్మల్ అయితే ₹80, ₹100 అట్లా ఇస్తారన్నమాట. ఇక్కడ అమ్మవారి ఫోటోస్ గానీ, మిగతా అన్ని ఫోటోస్, ప్రసాదాలు, పసుపు, కుంకుమ అవన్నీ గూడా దొరుకుతాయి. మీకు సడెన్‌గా వచ్చే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ప్రీ ప్లానెడ్ వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఓడిపిఎం అనేది మనం ఇంట్లో నుంచి తీసుకొస్తేనే బావుంటుంది గదా. సో ఇంట్లో నుంచి తీసుకొచ్చేసేయండి. మేము మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అనంటే తను వెహికల్ అక్కడ పార్క్ చేయడానికి, ఇంటి దగ్గర పార్క్ చేయడానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ వస్తాడనమాట. సో వీళ్ళంతా నాందేడ్ వాళ్ళు చూడండి. వీళ్ళు మంచి డప్పులతో మంచిగా మేకలు తీసుకొనొచ్చేసి ఇక్కడే ఉండి చాలా బాగా అనిపిస్తుంది చూస్తే. బట్ ఇక్కడ చంద్రపూర్ అనేసరికి టెంపరేచర్ చాలా ఎక్కువ కాబట్టి నిజంగా అసలు ఆ వేడికి తట్టుకోలేము. చాలా కష్టం అన్నమాట. సో, ఈ విధంగా అయితే వీళ్ళు ఈ 1 మంత్ మొత్తం అంటే ఇక్కడ 1 మంత్ మొత్తం ఉగాది అయిపోయినంక ఫిఫ్త్ డే నుంచి 1 మంత్ వరకి మొత్తం నాందేడ్ వాళ్ళే ఉంటారనమాట. తెలంగాణ నుంచి కూడా మొక్కులున్న వాళ్ళు చాలా మంది వస్తారు. ఆంధ్ర నుంచి వస్తారు. మొక్కుకొని వెళ్ళిపోతా ఉంటారనమాట. బట్ నాందేడ్ వాళ్ళు మాత్రం స్టే చేస్తారనమాట. సో, మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంక మేము ఏం చేసామంటే షార్ట్‌కట్ వేలో మేము దర్శనం చేసుకుందాం అనేసి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే టైం అయితున్న కొద్దీ క్రౌడ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నారు, తగ్గట్లేదు. బాబుని పట్టుకొని ఇంకా అంతసేపు అంటే కష్టం గదా. మేము అప్పటికి 9 అవుతుంది. సారీ 8:30 అవుతుంది ఈ టైంకి. మేము షార్ట్‌కట్ వే అంటే అమ్మవారికి ఆపోజిట్‌లో ఒక దర్వాజా అనేది ఉంటుంది.
అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేసి సేమ్ అమ్మవారికి మనకి ఒక 5, 6 అడుగులు దూరంలోనే ఉంటుందన్నమాట. అంతే అంతకు మించి ఎక్కువుండదు. మామూలుగా అయితే మనము మామూలు దర్శనానికెళ్తే అమ్మవారికి మనకి ఒక 2, 3 అడుగుల దూరం ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఒక 5 అడుగుల దూరంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. సేమ్ మనకి క్లియర్‌గా అమ్మవారు కనిపిస్తారు. అట్లనే కనిపిస్తారు. కాకపోతే మనం డైరెక్ట్ కొంచెం అక్కడ లోపల వెళ్ళింది వేరు. ఇది వేరు. ఇది గూడా సేమ్ లోపలే అండి. అసలు తేడా ఏముండదు. మేము లోపలైతే అమ్మవారి ఒడిబియ్యం ఇయ్యడానికనేసి చెప్పేసి మేమైతే లైన్ కట్టేసి వెళ్ళాము. లోపల వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఏముండదు గాబట్టి మేము తీయడానికి కొంచెం ట్రై చేసాము. చూపిస్తాము అని జెప్పేసి. బట్ లోపల పర్మిషన్ అయితే ఏముండదు. మేమైతే ఒడిబియ్యం తీసేసుకొని అమ్మవారికి ఇవ్వడానికెళ్ళాము. కొంచెం తీసాము లోపలికెళ్ళగానే. కానీ ఒకతను అబ్జెక్షన్ చేశారనమాట. వీడియోస్ తీయొద్దు అని జెప్పేసి. సో, అంత ఇబ్బందిగా తీయొద్దు గదా అని జెప్పేసి మేము కూడా స్టాప్ జేసాము. మామూలు టైంలో వస్తే గనక అమ్మవారు పడుకొని ఉంటారు గదా! మీరు ఆ గుహలోకి వెళ్ళేసి అమ్మవారిని చూడొచ్చు. అది కరోనాకి బిఫోర్ డే మొత్తం అట్లా ఉండేది ఓపెన్ జేసేసి గేట్. బట్ కరోనా తర్వాత ఏంటి అంటే టైమింగ్స్ అనేవి చేంజ్ జేశారు. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ అట్లా పెట్టారు. మార్నింగ్ 7-8, ఈవినింగ్ 4-5 అట్లా పెట్టారనమాట. ఆ 1 అవర్ మాత్రమే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు డే అంతా పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. రియల్లీ చాలా బావుంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఇక్కడ టెంపుల్‌లో వచ్చిన తర్వాత. చాలా ప్రశాంతమైన మనకి వాతావరణం అనేది కనిపిస్తుంది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ టైమింగ్స్‌లో వచ్చేసి కింద గుహలో ఉన్న అమ్మవారు సేమ్ అంటే ఒక మనిషి పడుకొని ఉంటే ఏ విధంగా ఉంటారో అమ్మవారు పడుకొని మనకి అదే నిజ స్వరూపంలో కనిపించిన ఫీలింగ్ అవుతుందన్నమాట. ఒకప్పుడైతే ఆ గుహలో నుంచి అమ్మవారు అరుపులు, సౌండ్స్ ఇట్లాంటివి చాలా వినిపించేవి అనేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు చాలామంది చెప్తా ఉంటారు ఇప్పటికి గూడా. అమ్మవారి సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ కొన్ని రోజులకు ఎప్పుడో పౌర్ణమి ఆ టైంలో అమ్మవారు పక్కా ఇటు తిరిగి ఇటు పడుకుంటారు అనేసి గూడా అంటారు. చూసిన వాళ్ళు నిజంగా చూసిన వాళ్ళు ఉన్నారు అనేసి అంటా ఉంటారనమాట. బట్ ఇవన్నీ నేను విన్నాను. నాకు క్లియర్‌గా తెలీదు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తాను జూడండి. లోపల ఇప్పుడు అమ్మవారు ఏ విధంగా దర్శనమైతే ఇస్తారో అలా మెయిన్ అమ్మవారు ఏ విధంగా ఉన్నారో, అలాగే గుహలోని అమ్మవారు ఏ విధంగా ఉన్నారో మీరిక్కడ స్క్రీన్‌లో జూడొచ్చు. మీకు నేను స్క్రీన్‌లో జూపిస్తాను. ఇదొచ్చేసి ధ్వజస్తంభం అండి. అమ్మవారికి అపోజిట్‌లో ఉంటుంది. ఇక్కడ గూడా మనం పూజ అంటే కర్పూరం అనేది ఇక్కడే వెలిగించి ఆహ్, అగరబత్తి గాని ఇవన్నీ కుంకుమ, పసుపు ఇవన్నీ ఇక్కడ వేసుకోవాలన్నమాట. ప్రసాదం అవన్నీ పెట్టేసి, ఈ ధ్వజస్తంభం దగ్గరనే మనకి చిన్నగా శివుడు ఇక్కడే ఉంటారు. శివలింగం ఉంటుందన్నమాట. సో, మనం ఇక్కడ గూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ గూడా చాలా రష్ ఉంది. ఇదంతా ఎవ్వరు ఉండరు. నార్మల్ టైమ్‌లో వస్తే గనుక అసలెవ్వరు ఉండరు. చూడండి ఈ విధంగా ఉంది. రియల్లీ మేమైతే లోపల వెళ్ళేసి దర్శనం చేసుకుందామని వచ్చేసినాము. ఇక్కడ వచ్చిన మేము అనుకున్నది ఒకటైతే మాకిక్కడ వచ్చిన తర్వాత అయింది ఒకటి. అలా ఉందన్నమాట మా సిట్యుయేషను. ఇక్కడ చూడండి అమ్మవారు ఆహ్, గుహలో అమ్మవారు ఇక్కడ చూడండి పడుకొని ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు లైవ్ స్క్రీన్ అన్నమాట అది. ఇదంతా కూడా లైవ్ చూపిస్తున్నారు. అలాగే చూడండి మనకి ఫస్ట్ స్క్రీన్‌లో బ్లూ కలర్ అమ్మవారి దర్శనం. సెకండొచ్చేసి అమ్మవారు గుహలో ఏ విధంగా ఉన్నారు అనేసి. ఫస్ట్ మెయిన్ అమ్మవారు ఈ విధంగా ఉన్నారనమాట. సో, ఇలా అన్నమాట. రష్ చూడండి చాలా పెరిగిపోతుంది. నిజంగా నాకప్పటికే చాలా 10:00 అట్లా అయితుంది. 9:30, 10:00 అట్లా అవుతుంది. చాలా వాతావరణం ఫుల్లు హీట్ అయిపోయిందన్నమాట. చాలా వేడిగా ఉంది అక్కడ. మొత్తం మాకు చెమటలొచ్చేసినాయి ఆ టైంలో గూడా అట్లా ఉంది. సో, ఎవరైనా రావాలి అనుకుంటే కొంచెం నార్మల్ టైంలోనే వచ్చేసేయండి. నేను మరీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇదన్నమాట. నవరాత్రులలో వస్తే గనక ఆహ్, మార్నింగ్ టైమ్ స్పెషల్ డేస్‌లో మాత్రం అస్సలు రావద్దు. మంగళవారం, అలాగే శుక్రవారం ఇలాంటి టైంలో అస్సలు రావద్దు అండి. ఇవన్నీ బయట షాప్స్ ఇవన్నీ ఇక్కడ ఏమన్నా కావాలి అంటే తీసుకోవచ్చు. కాస్ట్ అంతా ఎక్కువ అట్లా ఏముండదు. నార్మల్‌గానే ఉంటుంది. బార్గెయిన్ చేస్తే కూడా తగ్గిస్తారు. సో, మేమైతే ఆహ్, టెంపుల్ చుట్టుపక్కల ఉన్న కొంచెం 2 కిలోమీటర్స్ సరౌండింగ్స్ అట్లా తిరిగి చూస్తే గనుక ఎక్కడ చూసినా అంటే టెంపుల్‌కి ఎటువైపు చూసినా 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అట్లా వీళ్ళు
చిన్న చిన్న డేరెల్లాగా అట్లా వేసేసుకొని ఉన్నారనమాట. ఫుల్ రష్ ఉన్నారు. నాకేం గుర్తుకొచ్చిందంటే మన మేడారం జాతర గుర్తుకొచ్చిందనమాట చూస్తే గనక. సేమ్ అదే ఫీలింగ్ అనిపిచ్చింది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు నేను చూడలే. అంటే ఇంత క్రౌడ్ నేనెప్పుడు చూడలే. ఫస్ట్ టైమ్ నా పెళ్ళైన కాడ్నుంచి చూడడం. మేమొచ్చాము మధ్యలో అంటే నవరాత్రులలో వచ్చాము. మాకొక 2 హార్స్, 3 హార్స్ అట్లా ఆ టైంలో వచ్చి మాకు దర్శనం అయిపోయేది. బట్ అప్పుడు రావడం వేరు. ఇప్పుడు నాందేడు ఈ జాతర ఇప్పుడు వేరు. సో, ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఇప్పుడు రాకండి. ఎందుకంటే మీరు టెంపుల్‌ని చూడలేరు. అమ్మవారిని క్లియర్‌గా దర్శనం చేసుకోలేరు. మేమైతే రిటర్న్‌లో అంతా చూసేసుకొని మీకిందాక చూపించాను కదా! స్వాద్ కేఫే అనేసి అక్కడ వచ్చేసి మా బాబుకి దోస తినిపించేసి మేము కూడా టిఫిన్ చేసేసామన్నమాట. సో, ఫైనల్లీ అయితే ఇంటికొచ్చేసాము. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిచ్చింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నేను మహారాష్ట్రలో ఉంటాను. ప్రాపర్ వచ్చేసి నాది తెలంగాణ అండి. సో, మ్యారేజ్ అయ్యాక నేను ఇక్కడికొచ్చేసాననమాట. సో, మీరు దయచేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం వల్ల కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.